కేవీఎన్ఆర్ ఫ్యాక్ట్స్ ప్రేక్షకులకు సుస్వాగతం. ముందుగా మీరు ఈ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మేము అందించే సరికొత్త ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కు అందుతాయి. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంక వివరాలలోకి వెళ్దాం. టైగర్ అనేది పెద్ద పిల్లి కుటుంబానికి చెందిన జంతువు. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మాంసాహారి జంతువులలో ఒకటి. టైగర్ యొక్క శాస్త్రీయ నామం పాంథెరా టైగ్రిస్. ఇవి ప్రధానంగా ఆసియా ఖండంలోని వివిధ ప్రాంతాలలో కనిపిస్తాయి. టైగర్ యొక్క శరీరం బలమైన మరియు స్నాయుబద్ధమైనది. ఇది వాటిని అత్యంత ప్రభావవంతమైన వేటగాళ్లుగా మారుస్తుంది. టైగర్ యొక్క చర్మం నారింజ రంగులో ఉంటుంది మరియు అడ్డంగా నల్లటి పట్టెలు ఉంటాయి. ఈ పట్టెలు ప్రతి టైగర్కు ప్రత్యేకమైనవి, ఇవి వాటిని ఇతర టైగర్ల నుండి వేరు చేస్తాయి. టైగర్లు సాధారణంగా ఒంటరి జీవులు. అవి తమ ప్రాంతాన్ని గుర్తించడానికి మూత్రం మరియు గోళ్లను ఉపయోగిస్తాయి. టైగర్లు ప్రధానంగా రాత్రి సమయంలో చురుకుగా ఉంటాయి మరియు వేటాడటానికి అనుకూలంగా ఉంటాయి. అవి జింకలు, వరాహాలు, గేదెలు మరియు కొన్నిసార్లు చిన్న ఏనుగులను వేటాడతాయి. టైగర్లు అత్యంత శక్తివంతమైన వేటగాళ్లు కాబట్టి అవి తమ శికారాన్ని ఒక్క దాడితోనే సాధించగలవు. టైగర్లు సాధారణంగా నీటిని ఇష్టపడతాయి మరియు మంచి ఈతకారులు. అవి తరచుగా నదులు మరియు సరస్సులలో స్నానం చేస్తాయి మరియు ఈత కొడతాయి. టైగర్లు అడవులలో, గడ్డి భూములలో మరియు మంగ్రూవ్ అడవులలో నివసిస్తాయి. అవి తమ ప్రాంతాన్ని రక్షించడానికి మరియు తమ శికారాన్ని కనుగొనడానికి అనుకూలంగా ఉంటాయి. టైగర్లు ప్రపంచంలో అత్యంత అంతరించిపోతున్న జంతువులలో ఒకటి. వాటి సంఖ్య తగ్గుతున్నందుకు ప్రధాన కారణాలు అడవుల నాశనం, వేట మరియు మానవులతో సంఘర్షణ. టైగర్లను రక్షించడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవి అంతరించిపోకుండా ఉండటానికి అడవులను సంరక్షించడం, వేటను నిషేధించడం మరియు జనాభా పెంచడం వంటి కార్యక్రమాలు అమలు చేయబడుతున్నాయి. టైగర్లు సాంస్కృతికంగా కూడా ముఖ్యమైనవి. అవి అనేక ఆసియా దేశాల సంస్కృతి మరియు మతాలలో ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉన్నాయి. టైగర్లను శక్తి, ధైర్యం మరియు రాజకీయ అధికారం యొక్క చిహ్నాలుగా పరిగణిస్తారు. అవి అనేక కథలు, కవితలు మరియు కళాత్మక రచనలలో ప్రధాన పాత్రలుగా ఉంటాయి. టైగర్లు ప్రకృతి సమతుల్యతలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అవి వాటి పర్యావరణ వ్యవస్థలో శీర్ష శికారిగా ఉంటాయి మరియు ఇతర జంతువుల జనాభాను నియంత్రించడంలో సహాయపడతాయి. టైగర్లు లేకుండా వాటి పర్యావరణ వ్యవస్థలు అసమతుల్యతకు గురి కావచ్చు. అందువల్ల టైగర్లను రక్షించడం మరియు వాటి జనాభాను పెంచడం అనేది ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైన పని. టైగర్లు అనేక రకాలుగా ఉన్నాయి. వాటిలో బెంగాల్ టైగర్, సైబీరియన్ టైగర్, ఇండోచైనీస్ టైగర్, మలయన్ టైగర్ మరియు సమత్రన్ టైగర్ ముఖ్యమైనవి. ప్రతి రకం టైగర్ యొక్క శారీరక లక్షణాలు మరియు ప్రవర్తనలో కొంత భేదం ఉంటుంది. ఉదాహరణకు, సైబీరియన్ టైగర్ అనేది అత్యంత పెద్ద టైగర్ రకం, అయితే సమత్రన్ టైగర్ అనేది అత్యంత చిన్నది. టైగర్లు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి, కానీ అవి అత్యంత స్థితిస్థాపకమైన జంతువులు. అవి వివిధ పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా మారగలవు మరియు తమ జీవితాన్ని కొనసాగించగలవు. అయితే, మానవుల చర్యలు వాటి జీవితాన్ని మరింత కష్టతరం చేస్తున్నాయి. అందువల్ల, టైగర్లను రక్షించడానికి మరియు వాటి పర్యావరణ వ్యవస్థలను సంరక్షించడానికి మనం ప్రయత్నించాలి. టైగర్లు అనేక ఆసియా దేశాల జాతీయ జంతువులు. ఉదాహరణకు, బెంగాల్ టైగర్ అనేది భారతదేశం మరియు బంగ్లాదేశ్ యొక్క జాతీయ జంతువు. అదేవిధంగా, సైబీరియన్ టైగర్ అనేది రష్యా యొక్క జాతీయ జంతువు. టైగర్లు ఈ దేశాల సంస్కృతి మరియు పర్యావరణ వ్యవస్థలలో ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉన్నాయి. టైగర్లు అనేక విధాలుగా మానవులకు ప్రయోజనకరమైనవి. అవి పర్యావరణ వ్యవస్థలను సమతుల్యంగా ఉంచడంలో సహాయపడతాయి మరియు అనేక ఆసియా దేశాల పర్యాటక రంగానికి ఆదాయాన్ని సమకూరుస్తాయి. అయితే, టైగర్లను రక్షించడానికి మరియు వాటి జనాభాను పెంచడానికి మనం మరింత ప్రయత్నించాలి. టైగర్లు లేకుండా మన పర్యావరణ వ్యవస్థలు అసమతుల్యతకు గురి కావచ్చు మరియు మన ప్రపంచం అందం మరియు వివిధతలో కొంత కోల్పోవచ్చు. టైగర్లు అనేక విధాలుగా మనకు ప్రేరణను ఇస్తాయి. అవి శక్తి, ధైర్యం మరియు స్థైర్యం యొక్క చిహ్నాలు. అవి మనకు ప్రకృతి యొక్క అద్భుతాలను గుర్తుచేస్తాయి మరియు మనం దానిని ఎలా రక్షించాలో నేర్పుతాయి.
టైగర్లను రక్షించడం మరియు వాటి పర్యావరణ వ్యవస్థలను సంరక్షించడం అనేది మనందరి బాధ్యత. మనం కలిసి పని చేస్తే టైగర్లు భవిష్యత్ తరాలకు కూడా అందుబాటులో ఉంటాయని నిర్ధారించుకోవచ్చు. టైగర్లు అనేక విధాలుగా మన జీవితాలను ప్రభావితం చేస్తాయి. అవి మనకు ప్రకృతి యొక్క అద్భుతాలను గుర్తుచేస్తాయి మరియు మనం దానిని ఎలా రక్షించాలో నేర్పుతాయి. టైగర్లను రక్షించడం మరియు వాటి పర్యావరణ వ్యవస్థలను సంరక్షించడం అనేది మనందరి బాధ్యత. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.